భయ్యా జర లిఫ్ట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఉండి భయ్యా, చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. అంటే రిస్క్ అని కాదు, రిస్క్ తో పాటు ఇంకో రస్క్ కూడా ఉంటుంది మళ్ళీ. చూసి అప్పుడప్పుడు జర లిఫ్ట్ ఇచ్చినప్పుడు బద్దగాలు కూడా కూర్చుంటారు. ఇక బద్దగాలు అంటే మీకు అర్థమైపోయినట్టుంది, జర తేడాలు. అరే వాడు కూడా అసలు లిఫ్ట్ అడిగిండు, హాస్పిటల్ డాక్యుమెంట్స్ పట్టుకొని, సర్లే లిఫ్ట్ అడిగింది కదా అని చెప్పి సరే కూర్చో అని చెప్పి జస్ట్ డ్రాప్ చేద్దామంటే వాడు అసలు దిగుతూనే లేడు. కొద్దిగా అక్కడ డ్రాప్ చేయి, ఇక్కడ డ్రాప్ చేయి, అక్కడ డ్రాప్ చేయి అని చెప్పి టార్చర్ పెడితే వాడు దిగట్లేదు. నాకు అప్పుడే తేడా కొట్టింది, ఈ వీడేంద్రా నాయన, అక్కడ ఫుడ్ రెస్ట్ ఉంది, దాని మీద కాలు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోరా అంటే వాడు దాని మీద కాలు పెట్టుకోకుండా హాయిగా దగ్గరికి కూర్చున్నా. నాకు ఎక్కడో తేడా కొట్టింది. ఈ అమ్మ దిగురాబాయి ఫస్ట్ దిగా అని చెప్పి ముందే వాడిని దించి పడేసిన. సో మీకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా సార్లు అయ్యే ఉంటుంది. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా దించి పడేసేయండి. ఈ అమ్మ ఇట్లా తయారైందిరా నాయన, నీ అమ్మ వచ్చి గిఫ్ట్ ఏదో అడిగిరా అని చెప్పి పోనీ అని ఇస్తే ఏ అమ్మ ఇట్లేందిరా బాయ్, పొద్దు పొద్దున ఐటమ్స్ అంటారా బాయ్. నీ అమ్మ లిఫ్ట్ ఇవ్వాలంటే భయం అవుతుంది. ఇక ఇంకోసారి ఇక లిఫ్ట్ ఇస్తామా అసలు, ఇయ్యం కూడా ఇయ్యం ఇక. ఇంకా హైలైట్ ఏంటంటే వాడు నీ పేరు ఏం పేరు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడికి వెళ్తావు, అయ్యో డీటెయిల్స్ అడుగుతున్నాడు వాడు.